బైబిల్ గ్రంథాన్ని మరింత అర్థవంతంగా, లోతుగా అధ్యయనం చేయడానికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఆసక్తి కలిగిన వారు ఈ వీడియోస్‌ని ఫాలో అవ్వచ్చు. నేనేదైతే నేర్చుకున్నానో దాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరైనా నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దీననే కాదు, ఎవరైనా నేర్చుకోవాలి, దేన్నైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, అన్నీ ఒకేసారి మనం నేర్చుకోలేం. అన్నీ ఒకే రోజు మనం నేర్చుకోలేం. గొప్ప విషయాలు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఎక్కువ సమయం మనం కేటాయించాలి. 2, నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనం ఉండాలి. ఈ 2 ఉంటేనే గొప్ప విషయాలు మనం ధ్యానించగలం. అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలం. కాబట్టి అందరం కూడా కలిసి అధ్యయనం చేద్దాం, కలిసి నేర్చుకుందాం. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే బైబిల్ని అప్రోచ్ చేసేటప్పుడు, బైబిల్ని నేర్చుకోవాలని అనుకున్నప్పుడు, బైబిల్లోని సంగతులు మనం అధ్యయనం చేయడానికి వచ్చే ముందు మనం బైబిల్ గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ గురించి తెలుసుకోకుండా బైబిల్లోని విషయాలు మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా విషయాలు మనకి మిస్అండర్స్టాండ్ అవుతాయి, అపార్థం అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ని అప్రోచ్ చేసేటప్పుడు బైబిల్ గురించి తెలుసుకోవడం మనకి చాలా మంచిది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ ఈజ్ నాట్ రిటన్ టు అస్ బట్ ఫర్ అస్. బైబిల్ అనేది మనకు రాయలేదు, మన కొరకు రాయబడింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ టైమ్స్కి మన టైమ్స్కి చాలా గ్యాప్ ఉంది. ప్రాముఖ్యంగా 6 రకాలైన గ్యాప్స్ని ఈ వీడియోలో మనము అధ్యయనం చేద్దాం. ఈ గ్యాప్స్ మనం అర్థం చేసుకోకపోతే బైబిల్లోని విషయాలు చాలా మనకు అర్థం కావు. ఏంటి గ్యాప్స్ అంటే మొట్టమొదటిది టైం గ్యాప్. ఏంటి టైం గ్యాప్? మనం ఇప్పుడు 2026వ సంవత్సరం, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మార్చి నెలలో మనం ఉన్నాం. 2026 మార్చి నెలలో మనం ఉన్నాం. బైబిల్ అనేది ఎప్పుడు రాయబడింది? బైబిల్లో 2 గ్రంథాలు, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఇప్పటి నుండి 2000 సంవత్సరాల వెనక్కి మనం వెళితే క్రీస్తు శకం 40 నుండి 100 మధ్య కాలంలో క్రొత్త నిబంధన గ్రంథం రాయబడింది. సో క్రొత్త నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పటి నుండి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అయితే పాత నిబంధన గ్రంథం అర్థం చేసుకోవడానికి అది ఎక్కడి నుండి ప్రారంభమైంది? అబ్రహాం కాలం నాటి నుండి. అబ్రహాం కాలం ముందు నుంచి కూడా కొన్ని సృష్టి గురించి, నోవహు దినముల గురించి, జలప్రళయం గురించి. అయితే ప్రాముఖ్యంగా మన అబ్రహాం నుండి స్టార్ట్ చేస్తే మనము కొత్త నిబంధన గ్రంథానికి 2000 సంవత్సరాలు వెళ్తే పాత నిబంధన గ్రంథం అర్థం చేసుకోవడానికి అక్కడి నుండి ఇంకో 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సో బైబిల్ అనేది మొదటి నుండి మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడి నుండి, మన పాయింట్ నుండి 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇన్ని వేల సంవత్సరాల గ్యాప్ని మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరేషన్కి ఉన్న వ్యత్యాసాలు చూడండి. మన తాతల కాలం నాటి ఆయన గురించిన ఆలోచనలు కానీ, వారు మాట్లాడుకునే మాటలు కానీ, వారి పద్ధతులు కానీ, ఇప్పుడున్న పద్ధతులు కానీ వేరు కదా. అంతెందుకు, 80s and 90s కిడ్స్ ఆలోచించే ఆలోచన విధానం వేరు, ఇప్పుడు పుట్టిన పిల్లల ఆలోచన విధానం వేరు. ఎంత స్పీడ్గా అయిపోయారు. ఆ రోజుల్లో అది వేరు, ఈ రోజుల్లో అది వేరు. మరి బైబిల్ అనేది క్రీస్తు శకం 100వ సంవత్సరం లోపు దాన్ని చివరి బుక్ రాయబడింది, ముగించబడింది. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ టైం గ్యాప్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదటిగా ఈ టైం గ్యాప్ అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడు రాయబడింది? రెండో ప్రధానమైన విషయం జియోగ్రాఫికల్ గ్యాప్. బైబిల్ అనేది భారతదేశంలో రాయబడలేదు. బైబిల్ అనేది ఎక్కడ రాయబడింది? మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, ఇన్ అండ్ అరౌండ్ ఈజిప్ట్ అండ్ మెడిటరేనియన్ నేషన్స్లో రాయబడింది. కాబట్టి అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ నేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మాది కృష్ణా జిల్లా. మాకు ఒకవైపున గుంటూరు జిల్లా ఉంది, ఇంకోవైపున గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ నుండి నేను గుంటూరు జిల్లాకి వెళ్ళాను అనుకోండి, అక్కడ వారి వ్యవహార శైలి వేరు, అక్కడ వారి భాషా విధానం కొద్దిగా వేరు. మేము కొలిచే కొలతలు, తెలుగులోనే మేము కొలిచే కొలతలు వేరు, వాళ్ళు కొలిచే కొలతలు వేరు. భాషా విధానంలో కొన్ని పదాలు వేరుగా ఉంటాయి, ఆచారాలు వేరుగా ఉంటాయి, వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. మళ్ళీ గోదావరి జిల్లాకి వెళితే వారి భాషా విధానం వేరుగా ఉంటుంది, వారి యాస వేరుగా ఉంటుంది, వారి పదాలు వేరుగా ఉంటాయి. అంతా తెలుగే, కానీ విధానాలు వేరు. కాబట్టి ఇది మన దేశంలో రాయబడలేదు కదా, అక్కడ రాయబడింది కదా. కాబట్టి మనం అక్కడి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మీరు బాగా గమనించండి, ఆంధ్ర, తెలంగాణ ఇప్పుడు డివైడ్ అయిపోయింది. ఇటు వరకు ఒకటే. ఇప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలు అని చాలామంది సంబోధిస్తారు. కొన్ని పదాలు ఎక్కడ వాడిన పదాలు అక్కడ బూత్ పదాలు అవుతాయి, అక్కడ వాడిన పదాలు ఇక్కడ బూత్ పదాలు అవుతాయి. అవును, ఈ గ్యాప్ ఉంది చూసారా? ఈ జియోగ్రఫికల్ గ్యాప్ ఉంది చూసారా?
మనం వెళుతున్న కొలది, ఒక్కొక్క దేశంలోనికి మనం వెళుతున్న కొలది చాలా వేరియేషన్స్ అనేవి మనకు ఉంటాయి. దీన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది సెకండ్ గ్యాప్. థర్డ్ గ్యాప్ వచ్చేసరికి లింగ్విస్టిక్ గ్యాప్, లాంగ్వేజ్ గ్యాప్ అన్నమాట. బైబిల్ 3 భాషల్లో రాయబడింది, ప్రధానంగా 2: హిబ్రూ భాష, గ్రీక్ భాష. హిబ్రూ, గ్రీక్ అండ్ అరామిక్ భాషలో కూడా రాయబడింది. ఈ 3 భాషల్లో బైబిల్ గ్రంథం రాయబడింది. పాత నిబంధన గ్రంథం హీబ్రూ భాషలో రాయబడింది ఒరిజినల్గా, క్రొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో రాయబడింది. అరామిక్ భాష కూడా వాడబడింది అక్కడక్కడ. ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి మన భాషలు లాంటి భాషలు కాదు. దీని లిటరసీ వేరు, చాలా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే, మనము ఎడం వైపు నుండి కుడి వైపుకు చదువుతాం, కానీ ఆ భాషల్లో కుడి వైపు నుండి ఎడం వైపుకు చదువుతారు. ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, హీబ్రూ భాషలో ఈ వర్డ్స్ మధ్యలో గ్యాప్స్ ఉండవు, అన్నీ కలిపే ఉంటాయి. కాంటెక్స్ట్ పరంగానే మనం దాని యొక్క అర్థాన్ని గ్రహించి దాన్ని మనం డివైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకి ఈ స్క్రీన్ మీద 2 వాక్యాలు నేను మీకు చూపిస్తాను. చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న ఒక వాక్యం ఉంది. ఏంటంటే, ఒక సెంటెన్స్, హ్యాంగ్ నాట్ ఎక్స్క్యూజ్డ్. ఈ 3 పదాలు ఒకసారి గమనించండి. దీనిలో ఒక పంక్చువేషన్ ఇవ్వటం వల్ల దాని అర్థం మారిపోద్ది. హ్యాంగ్ పక్కన కామా పెట్టి నాట్ ఎక్స్క్యూజ్డ్ అని రాస్తే వాడికి క్షమాపణ లేదు, వాడిని ఉరితేయండి అని అర్థం. అదే నాట్ పక్కన కామా పెట్టి సెంటెన్స్ పూర్తి చేస్తే వాడికి క్షమాపణ దొరికింది, వాడిని ఉరి తీయొద్దు అని అర్థం. ఒక చిన్న కామ. హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో ఇలాంటి స్పేసే ఉండదు, అన్నీ కలిపే ఉంటాయి. ఉదాహరణకి ఈ సెంటెన్స్ చూడండి, ఎలా డివైడ్ చేయాలి? ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్. దీన్ని ఎలా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని మధ్యలో గ్యాప్స్ ఇస్తే మనకు అర్థం అవుతుంది. ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్ అని అర్థం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇలాంటి లాంగ్వేజ్ అనేది మనకి ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ లాంగ్వేజ్లో హీబ్రూ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ చాలా చిన్న చిన్న పొల్లులు ఉంటాయి. అవి భాష యొక్క అర్థాన్ని మార్చేస్తాయి. ఒక పదానికి ఒక పొల్లు పెట్టకపోతే ఇంకొక అర్థానికి మారిపోయే అవకాశం. ప్రధానంగా దీన్ని మనం ఎందుకని కన్సిడర్ చేయాలి అంటే, బైబిల్ అనేది అప్పట్లో పేపర్ లేదు, అప్పట్లో మనకు హార్డ్ డిస్క్లు లేవు భద్రపరచుకోవడానికి. మళ్ళీ ఏ విధంగా రాసేవారు? ప్రధానంగా 2 మీద రాసేవారు. ఒకటి పపైరస్ అనే చెట్టు నుండి తీసిన పేపర్ మీద రాసేవాళ్ళు, ఇంకోటి లెదర్ మీద రాసేవాళ్ళు, మూడవది కొండ పెంకుల మీద, తర్వాత రాక్స్ మీద రాసేవాళ్ళు. అయితే ప్రధానంగా భద్రపరిచేది ఈ 2 విధాలుగా భద్రపరిచేవాళ్ళు. ఇందులో పపైరస్తో చేసింది లైఫ్ టైం తక్కువ, లెదర్తో చేసింది లైఫ్ టైం ఎక్కువ. ఏదైనప్పటికీ అది చిరిగిపోయే లేకపోతే అంతరించిపోయే సమయం దగ్గరికి పడినప్పుడు వాటిని కాపీ చేసేవాళ్ళు. అంటే ఇటువరకు జిరాక్స్ మెషిన్ లేవు కదండి, హ్యాండ్తోనే కాపీ చేసేవాళ్ళు, చేత్తోనే రాసేవాళ్ళు. ఈ రాసే క్రమంలో రాసేవారు ఏదైనా ఒక చిన్న పొల్లు కానీ ఒత్తి కానీ మిస్ చేసిన, లేకపోతే రాయటం మర్చిపోయిన, ఏం జరిగినా సరే ఆ తర్వాత కాపీకి అర్థం మారిపోయేది. కాబట్టి ఈ లాంగ్వేజ్ గ్యాప్ అనేది మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా బైబిల్లో అని మనం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. 4వది ఏంటంటే రైటింగ్ గ్యాప్, లేకపోతే లిటరరీ గ్యాప్. అంటే రాసే విధానం కన్సిడర్ చేయాలి. బైబిల్ గ్రంథం అనేది అంతా కూడా మన వాడుక భాషలో రాయలేదు. బైబిల్ గ్రంథం చాలా రకాల వివిధ జానర్స్లో రాయబడింది. బైబిల్లో పారాబోలిక్ లాంగ్వేజ్ ఉపయోగించబడింది, మెటాఫోరిక్ లాంగ్వేజ్ అని, ప్రొఫెటిక్ లాంగ్వేజ్ అని, కొన్ని విధాలైన భాష విధానం, దీన్ని మన జానర్స్ అంటాం. ఈ విధంగా మనకు రాయబడింది. ప్రొఫెటిక్ లాంగ్వేజ్లో రాయబడిన దాన్ని, లేకపోతే పారాబోలిక్ లాంగ్వేజ్లో, మెటాఫోరిక్ లాంగ్వేజ్లో రాయబడిన దాన్ని మనం వేరే అక్షరార్థంగా మనం చదివితే మనకది తప్పుగా అర్థం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ, తెలుగులో నేను అతను ఉప్పు తిన్నాను అనే మాట ఉండేది. అంటే దాని అర్థం అతను నాకు చాలా సహాయం చేశాడు, నేను అతను రుణపడి ఉన్నాను వగేరా వగేరా. కానీ అదే ఇంగ్లీష్లోకి మారిస్తే ఐ ఏట్ ఈజ్ సాల్ట్. ఇంగ్లీషులో చదివేవాడికి సాల్ట్ తినటం ఏంటి అన్నట్టు ఉంటుంది. దాని అర్థం తెలియదు. మనం ఇక్కడ వాడబడిన మాట వేరు, మన ఫీలింగ్ వేరు, మనం దాన్ని వ్యక్తపరిచిన విధానం వేరు. ఇది మన లాంగ్వేజ్లో ఉప్పు తినటం అంటే ఈ అర్థం ఇది, కానీ ఇంగ్లీష్ వాడికి ఆ అర్థం తెలియదు, వాడికి ఈ లాంగ్వేజ్ తెలియదు. మరొకటి ఇంగ్లీష్లో పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నా బూట్లోకి, నా షూస్లోకి వచ్చి చూడమని కాదు దాని ఉద్దేశం. నా పొజిషన్లో నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా స్థానంలో ఉండి ఆలోచించు అని అర్థం.
అది మనకు అర్థం కాదు. లిటరల్గా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మనకు అర్థం కాదు. దాని భావం వేరు. మీరు ఒకసారి ఆలోచించండి, 50-60 సంవత్సరాల క్రితం ఇటువరకు ఉత్తరాలు ఉండేవి. ఆ ఉత్తరాలు చదవండి ఏ విధంగా ఉంటాయో, ఇప్పుడు రాసే లెటర్స్ చదవండి ఏ విధంగా ఉంటాయో. ఒక చిన్న ఉదాహరణ, ఒక 100 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం, 50 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం, 30 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం, ఇప్పుడు రాసే పుస్తకాలు, ఈ 4 పుస్తకాలు పక్కన పెట్టి చూడండి, లాంగ్వేజ్ చాలా మారిపోయింది. రాసే విధానం మారిపోయింది. ఎందుకంటే రోజులు సంవత్సరాలు మారే కొలది మన భాషా విధానం మారుతుంది. బైబిల్ గ్రంథం కూడా మనకి తర్జుమా చేసిన ఆ దినములు వేరు, ఇప్పుడు మన భాషా వ్యవహార దినాలు వేరు. కాబట్టి ఈ రైటింగ్ అనేది మనం ఈ జానర్స్ అనేది మనం అర్థం చేసుకుని తీరాలి. 5వ ప్రధానమైన గ్యాప్ ఏంటంటే స్పిరిచువల్ లేకపోతే సూపర్ న్యాచురల్ గ్యాప్. 2 ప్రశ్నలు. ఈజ్ బైబుల్ ఏ డివైన్ బుక్? ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్. రెండో ప్రశ్న, ఈజ్ బైబుల్ a human book? The answer is also yes. మరి ఏ ఇతర గ్రంథానికి లేని ఒక స్పెసిఫిక్ కాంబినేషన్, ఆ డివైన్ అండ్ హ్యూమన్ కాంబినేషన్ మన ఒక్క బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. బైబిల్ అంతటిని దేవుని ప్రేరణ చేత రాశారు. 40 మంది ఆథర్స్ రాశారు. ఇదంతటిని దేవుని ప్రేరణ చేత రాయబడింది. అయితే దేవుడు ఈ ఆథర్స్కి వారి రైటింగ్ స్టైల్ వ్యక్తపరిచే ఆ ఫ్రీడమ్ని దేవుడిచ్చాడు. కాబట్టి ఇది మనుషులు రాసిన గ్రంథం అయినప్పటికీ దేవుని ప్రేరణ చేత రాయబడిన గ్రంథం కాబట్టి ఇది దైవ గ్రంథమైంది. బైబిల్ యాజ్ ఎ హోల్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ మొత్తం కలిపితే అది దేవుని మాట అయి ఉన్నది. కానీ ఇందులో రాయబడిన ప్రతి మాట దేవుడు మాట్లాడింది కాదు. అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నది దేవుడు కాదు. బైబిల్ అంతా కూడా దేవుని వాక్యం కాబట్టి ప్రతి మాట దేవుడే మాట్లాడాడని కాదు. దాన్ని మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక చివరిది 6వ ప్రధానమైన గ్యాప్ ఏంటంటే కల్చరల్ గ్యాప్ లేకపోతే కస్టమ్స్ గ్యాప్. చూడండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది, ఒక్కొక్క ట్రెడిషన్ అనేది ఉంటుంది. ఈ కల్చర్ అంటే ఏ విధంగా చెప్పాలి? 3 విధాలుగా చెప్పొచ్చు. వాట్ ది పీపుల్ థింక్, వాట్ పీపుల్ స్పీక్, హౌ దే ఆర్టికులేట్ దేర్ ఫీలింగ్స్. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వారి భావాలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు అనేది కల్చర్. ఉదాహరణకి ఒక శుభవార్త లేకపోతే పెళ్ళి, అది ఒక గుడ్ న్యూస్, ఒక మంచి పని, దాన్ని వ్యక్తపరిచే విధానం వేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా వ్యక్తపరుస్తారు. చావు ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిలో వ్యక్తపరుస్తూ ఉంటారు. పీపుల్ అంటే ప్రజలు వారి ఫీలింగ్స్ని వ్యక్తపరిచే విధానం ఒక కల్చర్లో ఒక భాగం. ఇక్కడ ఒక విధంగా ఉంటుంది, మన సౌత్లో ఒక విధంగా ఉంటుంది. నేను నార్త్ వెళ్ళాను. నార్త్ వెళ్తే నేను ఉత్తరప్రదేశ్లో ఒక 6 months ఉన్నాను. అక్కడ ఎక్కడికి ఇంటికి వెళ్ళినా సరే అతిథులు వచ్చినప్పుడు, ముఖ్యంగా టీచర్స్ వచ్చినప్పుడు, పిల్లలు వారి పాదాలకు ఖచ్చితంగా నమస్కారం చేస్తారు. 2, కంపల్సరీగా వారికి వాటర్ ఇస్తారు. గ్లాసులో వారు తాగిపోయినా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. 2వది స్వీట్ ఇస్తారు. ఏ ఇంటికి వెళ్ళినా అతిథి వచ్చినప్పుడు స్వీట్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో స్వీట్ ఉంటుంది, స్వీట్ ఇస్తారు. స్వీట్ లేకపోతే మాకు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు. బిస్కెట్లు కూడా లేకపోతే కొన్ని ఇళ్ళ దగ్గర పంచదార ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి ప్రాముఖ్యంగా కంపల్సరీ ఉంటే మాత్రం ఇంట్లో పాలు తీసుకొచ్చి, ఒక గ్లాసులో పాలు తీసుకొచ్చేస్తారు. అది వారు అతిథుల్ని గౌరవించే తీరు, వారి ఒక విధానం. కొన్ని ఏరియాస్లో కాళ్ళకి నమస్కారం చేస్తారు. అమెరికాలో వెళ్తే కాళ్ళకి నమస్కారం చేయరు. ఎందుకని చేయరు? వాళ్ళ కల్చర్ విధానం అది, ఇక్కడ విధానం ఇది. కాబట్టి కల్చరల్ గ్యాప్ అనేది చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని కల్చరల్ గ్యాప్స్ లేకపోతే కల్చరల్ డిఫరెన్సెస్ అనేది మనము అధ్యయనం చేద్దాం. బైబిల్ని చదవటం అనేది వేరే కంట్రీకి వెళ్ళి డ్రైవింగ్ చేయటం లాంటిది. ఇక్కడ ఇండియాలో స్టీరింగ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, మనం రైట్ సైడ్ కూర్చొని డ్రైవింగ్ చేస్తాం. కానీ దుబాయ్లోకి వెళ్ళేసరికి, కొన్ని కంట్రీస్లో వెళ్ళేసరికి అది లెఫ్ట్ సైడ్ కూర్చొని డ్రైవింగ్ చేయాలి. లేదు నేను రైట్ సైడే నేర్చుకున్నాను, ఇటు సైడ్ కూర్చొని డ్రైవింగ్ చేస్తే ఇటు సైడే నాకు స్టీరింగ్ వీలో ఉందంటే కుదరదు. కొన్ని నేషన్స్లో, మన ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి, కొన్ని కంట్రీస్లో రైట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి. లేదు నేను లెఫ్ట్ సైడే డ్రైవింగ్ చేస్తానంటే కుదరదు. బైబిల్ని అధ్యయనం చేసేటప్పుడు ఆ నేషన్, ఆ కల్చర్లోనికి మనం వెళ్ళాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతి జ్ఞాపకం చేసుకోనండి. మనం 4000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి అబ్రహాం కాలం నుండి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వస్తే, అబ్రహాం కాలంలో ప్రాముఖ్యంగా కానాన్లో నివసించే కొన్ని జాతులు ప్రజలు ఉన్నారు. ఫిలిస్తీయులు, హివ్వీలు, హిత్తీయులు, పెరుజ్జీయులు, ఎబుసీలు, వీళ్ళందరూ ఉన్నారు.
వారిని అర్థం చేసుకోవాలి. తర్వాత ఐగుప్తు దేశం కింద ఇశ్రాయేలీలు ఉన్నారు, వారి ట్రెడిషన్స్ కల్చర్ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అష్షూరీయులు పరిపాలించారు, తర్వాత బబులోనీయులు పరిపాలించారు, తర్వాత మాదీయులు, పారసీకులు, వీరందరి పరిపాలనలో వీరు ఉన్నారు, వీళ్ళు మనం చూస్తాం. అప్పుడు ఆ టైం లైన్లో వారి కల్చర్స్ అండ్ వారి ట్రెడిషన్స్ మనం అర్థం చేసుకుంటే తప్ప ఆ పర్టికులర్ ప్యాసేజ్కి ఉన్న అర్థాన్ని మనం లోతుగా అధ్యయనం చేయడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రాబోతున్న వీడియోస్లో ద కల్చరల్ డిఫరెన్సెస్ అనేది మనం అధ్యయనం చేద్దాం. అందరం కలిసి అధ్యయనం చేద్దాం, కలిసి నేర్చుకుందాం. ఏదైనా చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవునితో వ్యక్తిగతమైన సంబంధము చాలా ప్రాముఖ్యం. అది ఎలా వస్తుంది? మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అన్నిటికంటే ప్రాముఖ్యంగా వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతమైన వాక్య పఠన జీవితము, మూడవది మంచి సాక్ష్యము. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నాలుగవది ప్రాముఖ్యమైనది సహవాసం. ఈ నాలుగు కూడా 4 పిల్లర్స్ లాంటివి. దేవుడు ఇది చదివినా చదవకపోయినా ఇవేమీ కాదు, కానీ ముందు మీ వ్యక్తిగతమైన ప్రార్థన, వాక్య ధ్యానము, మంచి సాక్ష్యము, సహవాసం, ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యం. గాడ్ బ్లెస్ యూ.